ఇది మీలో ఎంతమంది చూసి చికెన్ కర్రీ, బగారా రైస్ అనుకున్నారు? కాదు, కాదు. ఇది మష్రూమ్ కర్రీ. వెజ్ తినే వాళ్ళకి ఒక మంచి రెసిపీ. నాన్ వెజ్ తినని టైం ఉంటది కదా! శ్రావణ మాసం అలా, అప్పుడు కూడా ఇదొక మంచి రెసిపీ అని చెప్తాను. ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే మష్రూమ్‌ని బాగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని, అందులో బాగా బీట్ చేసుకున్న పెరుగు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం. కారం మీరు స్పైస్ పట్టి ఏసుకోండి. నేను క్వాంటిటీ అయితే చెప్పలేను. అండ్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకొని మష్రూమ్స్‌కి బాగా పట్టేలాగా మసాలా బాగా కలుపుకోండి. అండ్ తర్వాత టమోటో, నానబెట్టిన కాజు ఇవి 2 మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగం, ఒక బిర్యానీ ఆకు ఇవి ఎందుకు వేసుకున్నా అంటే కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ట్రై చేయండి. అండ్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇక్కడ టమోటో కాజు పేస్ట్ ఉంది కదా, ఆ క్లిప్ మిస్ అయింది. అది వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మష్రూమ్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. తర్వాత పెరుగు వేసుకున్నాం కదా, అందుకు కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. అప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మష్రూమ్. మనకు మష్రూమ్ ఉడికింది అనే లాస్ట్ స్టేజ్లో గరం మసాలా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ.